ఆయన పిక్చర్లు అన్నీ. మరి అదే ఆయనకి ఆ వేణుగానలో చెప్పేది ఏంటంటే ఆయనకి చాలా ప్రాణం ఆ పాట. ఈ తిరుమల మందిరం ఒకటి. ఆ రోజు నేను కొంచెం లేట్ అయింది. లేట్ అయితేప్పుడు జెమిని స్టూడియోలో ఆయన ఆ పాట పాడేశారు. అసలు పిక్చర్లో నేను నా చేతి పాడించాలి. అమ్మ నాకు చాలా ఇష్టం ఈ పాట, నేను ట్రాక్ పాడిస్తాను, నువ్వు కూడా పాడేసి నీదే పిక్చర్లో ఉంటుంది, నాది ఉండదు, నాకు కావాలని నేను పాడుకున్నాను అని అన్నారు. ఆయన పేరే వెంకటేశ్వరరావు కదా. ఆయన దేవుడి కోసం పుట్టినట్టు పుట్టి చిన్న వయసులోనే ఆయన ఎన్ని వేల పాటలు పాడామండి. చేతిలో చెయ్యేసి చెప్పు బావా, నీ నోట నా నోట నీ పలకాల చిలక 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 చిలక. అది నిజంగా చెప్పాలంటే ఒక చరిత్ర అండి అది. అంటే నాకు ఆయన పాడిన పాటల్లో పాడుతా తీగ చల్లగా ఆ ఒక్కటి ఆయన పాడింది ఎన్నిసార్లైనా వింటాను. అందులోంచి ఆ వాయిస్లోంచి వచ్చిన తీయదనం, పాడుతా తీయగా చల్లగా. ఆ లాస్ట్లో కూడా ఆయనకి ఆ గొంతుకలో ఇంకా ఆవిడ సావిత్రిని నిద్రపుచ్చి లాస్ట్లో కూడా ఆయన ఆ గాత్రంలో చూడండి, ఇంకా పాడలేక పాడినట్ట ఆవిడ పడుకుంది, నేను ఇలా పాడాలి. అందులో ఉన్న ఆ మెలోడీ ఉందండి, లడ్డు అండి అది ఎవరికి రాదు. ఎవరు ఎన్ని జన్మలు ఎత్తినా ఎవరికి రాదు.